ఇక సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్ వస్తున్నారు. నిన్న రాత్రి నుంచి ఏపీ నుంచి హైదరాబాద్ కు వాహనాలు తరలి వస్తున్నాయి. ఈ రోజు రాత్రికి రేపు ఉదయానికి దాదాపు వాహనాలన్నీ తిరిగి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. మనం హైదరాబాద్ వెళ్ళే కేసరా టోల్ గేట్ వద్ద ఉన్నాం. భారీ స్థాయిలో కూడా పండగ ముగిపోయినప్పటికీ కూడా నిన్నటి నుంచి కూడా రిఫ్రెన్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం చూసుకోవచ్చు కేసరా టోల్ గేట్ వద్ద కూడా భారీ స్థాయిలో వాహనాలు ఏదైతే సంక్రాంతి పండగ 3 రోజులకు సంబంధించి కూడా పండగ ముగించుకొని తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారీ స్థాయిలో కూడా వాహనాలు చేరుకుంటున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఏదైతే కేసరా టోల్ గేట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఎంట్రీ అయిన తర్వాత ఇది రెండో టోల్ గేటు. ఫస్ట్ చిలకూరు ఏదైతే జగ్గేపేట బోర్డర్ సరిహద్దులో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ ముగిసిన తర్వాత రెండో చెక్ పోస్ట్ ఇది కేసరా టోల్ గేటు. ఈ టోల్ గేట్ వద్ద నిన్న సాయంకాలం నుంచి కూడా భారీ స్థాయిలో వాహనాలు తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. 2-3 క్యూ లైన్ల ద్వారా కూడా వరుసన 5, 6, 7 వాహనాలు భారీ స్థాయిలో కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. క్యూ లైన్లలో భారీగానే వాహనాలు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఎక్కడైతే క్యూ లైన్కు సంబంధించి ఉన్న పరిస్థితి ఉందో అక్కడే వాహనాలు భారీ స్థాయిలో కూడా వస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే సంక్రాంతి పండగ 3 రోజులు ముగిసిన తరువాత తిరిగి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. కానీ సెలవులు తక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా తిరుగు ప్రయాణాలు ఎక్కువగానే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ఇక్కడ కేసరా టోల్ ప్లాజా 1, 2, 3, 4, 5, 6 వైపుల నుంచి వాహనాలు వెళ్ళటానికి అవకాశం ఉంది. మరొక 6 వాహనాలకు సంబంధించి తిరిగి వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడా కూడా క్రౌడ్ తక్కువగా ఉంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే సంక్రాంతి పర్వదినాన్ని ముగిసినప్పటికంటే ఈరోజు కనుమ, రేపు ముక్కనుమ అంటారు. ఇవాళ రేపు కూడా కోలాహలం ఉంటుంది. అయినప్పటికీ గత 4 రోజుల కాలంగా, ఎందుకంటే 12 ఆదివారం రావడంతో 11 సెకండ్ సాటర్డే రావడంతో దానికి ముందు 10వ తారీఖు శుక్రవారమే చాలా వరకు కూడా అందరూ తన సొంత ఊర్లకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. అంటే దాదాపుగా 5 రోజుల పాటు సెలవులు వచ్చిన నేపథ్యంలో తిరిగి ఈరోజు మొత్తం కూడా తిరిగి ప్రయాణం చేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 3 రోజుల పాటు అంటే దాదాపుగా శని, ఆది, సోమ, మంగళ, బుధ వరుసన 5 రోజుల పాటు కూడా కోలాహలంగా తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులతో అన్ని రకాల విన్యాసాలకు సంబంధించి వేదికైన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో మొత్తానికి సంక్రాంతి పండగ ముగియటంతో కూడా నిన్న సాయంకాలం నుంచి కూడా తిరిగి వాహనాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే మనం ఏదైతే కీసరా టోల్ గేట్ వద్ద ఉన్నాం, ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపుగా వందలాది వాహనాలు తిరిగి హైదరాబాద్ వైపుకు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు సాయంకాలం రేపు కూడా ఇంకా భారీ స్థాయిలో కూడా వాహనాలు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైతే సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏదైతే మనం ప్రస్తుతం ఉన్న కీసరా టోల్ గేట్ వద్ద ఈ టోల్ గేట్ వద్ద గతంలో 9, 10, 11, 12 ఈ తేదీలకు సంబంధించి దాదాపుగా 1,00,000 వాహనాలు పైగా ఇటువైపు నుంచి విజయవాడ వైపుకు వచ్చినట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ దాదాపుగా రిటర్న్కి సంబంధించి 40,000 వాహనాలు తిరిగి వెళ్ళినట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవాళ సాయంకాలం రేపటికి పూర్తి స్థాయిలో వాహనాలన్నీ కూడా తిరిగి హైదరాబాద్కు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది.